హాయ్ నమస్తే వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియో అనేది నా కోసం చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో మా కిడ్స్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఒక వీడియో చేసుకుంటున్నాను అనమాట. అదేంటి అంటే జీలకర్ర, శొంఠి, మిరియాలతో మాత్రలు అనమాట. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా కిడ్స్కి కొంచెం ఆకలి పెంచడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు అమ్మ చెప్తే నేను నేర్చుకున్నాను. వీటి యొక్క క్వాంటిటీ అనేది జీలకర్ర 100 గ్రామ్స్, శొంఠి 50 గ్రామ్స్, మిరియాలు 1 టీ స్పూన్, ఇంకా వెల్లుల్లి సాల్ట్ కూడా కావాలన్నమాట. ఇది తయారు చేసుకునే విధానం ఏంటి అంటే ఫస్ట్ శొంఠి మీద ఉన్న బ్లాక్గా ఉంటుంది కదా, దాన్నంతా కూడా చాక్తో మనం ఇలా గీకేసుకుంటే ఆ బ్లాక్ అంతా పోతుంది. ఆ బ్లాక్ అంతా ఇలా గీకేసుకున్న తర్వాత ఈ శొంఠిని ఇలా దంచుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండెట్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని దోరగా వేయించుకొని ఈ జీలకర్ర మిరియాలని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే శొంఠిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మూడింటిని, జీలకర్ర, శొంఠి, మిరియాలు, ఈ మూడింటిని కలిపి మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పొడిగా వస్తుంది అనమాట. శొంఠిలో ఉన్న చిన్న చిన్న పీసెస్ వస్తాయి. అలా పీసెస్ ఉన్న నో ప్రాబ్లం, మనము జల్లించాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కలుపుకొని ఈ పొడినంతా గ్లాస్ కంటైనర్ లేదా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పొడిని 4 టీ స్పూన్స్ తీసుకొని అందులో 10 వెల్లుల్లిని వేసుకొని ఇలా దంచుకోవచ్చు, లేదా మిక్సీకి పట్టేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా మిక్సీకి పెట్టి గ్రైండ్ చేస్తే ఈ వెల్లుల్లి, ఈ జీలకర్ర పొడి మొత్తం కూడా మంచిగా గ్రైండ్ అయిపోతుంది. అలా గ్రైండ్ అయిన ఈ పొడిని మనము చిన్న చిన్న మాత్రలుగా రౌండ్గా ఇలా చేసుకోవచ్చు, లేదా అలా మాత్రలు చేసుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఈ పొడినే డైరెక్ట్గా పెద్దవాళ్ళకైతే 1/2 టీ స్పూన్, చిన్న వాళ్ళకైతే 1/4 టీ స్పూన్, కిడ్స్కి అయితే 1/4 టీ స్పూన్ రోజు పొద్దున్నే పరగడుపున, అంటే ఖాళీ పొట్ట ఉన్నప్పుడు నిద్రలేసిన వెంటనే ఖాళీ పొట్ట ఉంటుంది కదా, ఆ పరగడుపున మనము హాట్ వాటర్తో ఈ పొడిని తిన్నాము అంటే మన హెల్త్కి మంచి యూజ్ ఉంటుంది అనమాట. ఇలా చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసి పెట్టేసుకొని కూడా రోజుకి ఒక మాత్ర వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి అయితే ఈ సైజు ఉన్న మాత్ర సరిపోతుంది, కిడ్స్కి అయితే ఇందులో 1/2 అయితే సరిపోతుంది. ఇలా రౌండ్గా చేసుకొని మాత్రలు వేసుకునేటప్పుడు మాత్రము మనము అది ఒకటి నోట్లో వేసేసుకొని కొంచెం స్మాష్ చేయాలి. ఆ రౌండ్ బాల్ని కొంచెం స్మాష్ చేసేసి హాట్ వాటర్ పోసుకొని మింగేసేయాలన్నమాట. డైరెక్ట్గా ఆ బాల్ వేసుకొని వాటర్ పోసుకొని ట్యాబ్లెట్ వేసుకున్నట్టు మింగితే కొంచెం గొంతులో పట్టేసినట్టు ఉంటుంది. అలా కాకుండా మనము ఆ ఉండని నోట్లో వేసుకొని కొంచెం స్మాష్ చేసి హాట్ వాటర్ని పోసుకొని తాగేసేయచ్చు. ఇలా మాత్రలు చేసుకోకపోయినా ఆ పొడిని అలాగే పక్కన స్టోర్ చేసేసుకొని రోజు ఒక 1/2 టీ స్పూన్ నోట్లో వేసేసుకొని హాట్ వాటర్ పోసుకొని మింగేసేయచ్చు అనమాట. ఈ జీలకర్ర మాత్రలని వాడేటప్పుడు మనకి హెల్త్ ఎలా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. బాడీ హీట్ అవుతుందా, ఎలా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకొని మనం వాడుకోవాలన్నమాట. అంటే కొంతమందికి పడకపోవడం అలా కూడా ఉంటుంది. ఇందులో శొంఠి వేసాం కదా, శొంఠి మిరియాలు ఇవన్నీ వేసాం కాబట్టి పడుతుందా లేదా కూడా అబ్జర్వ్ చేసుకొని మనము ఏదైనా సరే వాడుకోవాలన్నమాట. నేను, పిల్లలు అందరం, ఇంట్లో వాళ్ళందరం కూడా పొద్దున్నే ఇలా యూజ్ చేస్తున్నాము. మాకైతే బాడీ హీట్ అవ్వడం కానీ అలా ఏమీ లేదు. ఈ జీలకర్ర పొడిని రోజు ఇలా తినటం వల్ల మన హెల్త్కి అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట.